నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమతి 1318. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే అందరికీ నమస్కారం అండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ని ఒకసారి చూసి మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించినా, మీకు ఏమైనా నచ్చినా కూడా నా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, నా కాటన్ కుర్తీస్ ఎలా కుట్టించుకున్నాను ఏంటి అన్నది. ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం ఒక ప్రీవియస్ వీడియోలో సౌభాగ్యకి ఆఫర్ ఉందని చెప్పేసి వెళ్ళాం కదా, కాటన్ మీటర్ 100 రూపీస్ అని చెప్పి. సో వాటిని ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. సో అవి చూపించిన తర్వాత మళ్ళీ వాటి ఒక్కొక్కటి చూపించి నేను దాన్ని ఎలా డిజైన్ చేయించుకున్నాను అన్నది కూడా మీకు రివీల్ చేద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను తీసుకున్న అన్ని ఐటమ్స్ ఇవి 1 2 3 4 5 6, టోటల్గా 6 తీసుకున్నాను. ఒక్కొక్కటి ఈ పింక్ నా దగ్గర లేదు, కాటన్ చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్. అయితే నాకు 100 మీటర్ ఏం మాట్లాడుతున్నావురా, 100 రూపీస్ కి మీటర్ అనేది వచ్చిందండి. సో ఇదైతే నేను ఒక 4 మీటర్స్ తీసుకున్నాను. దీన్ని ఎలా డిజైన్ చేస్తాను అన్నది కూడా చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందంట. సో దీని ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది చూద్దాం. నాకైతే అంత అనిపించలేదు, బట్ తనకి నచ్చింది కదా అని చెప్పి అవునా నిజమా తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది అండ్ కాటన్ గోల్డ్ లైన్స్ లాగా వచ్చాయి. మన పెద్దవాళ్ళు ఒక సారీస్ ని కట్టుకుంటారు కదా కాటన్స్ లో, నాకు అలా అనిపించింది. సో కలర్ కూడా నా దగ్గర లేదు, నాకు బాగుంటుందేమో అనుకుని తీసుకున్నాను. దీన్ని కూడా టర్న్ అవుట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇది ఫైనల్ గా వచ్చేస్తున్నప్పుడు అప్పటికి ఎల్లోస్ ఉన్నాయి కదా అని డ్రాప్ అయ్యి బట్ నాకు ఎందుకో ఎల్లో మీద ఈ గ్రే కలర్ నచ్చింది. సో అందుకని చెప్పి దీన్ని పిక్ చేసుకున్నాను అనమాట. దీన్ని 2.5 మీటర్స్ తీసుకున్నాను. దీన్ని మైండ్ లో ఒక ఆలోచనలు ఉన్నాయి, దాన్ని టర్న్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అన్నది చూడాలి. అంటే నేను సాటిస్ఫై అవ్వగలన 100% లేదు అన్నది. సో ఇది నెక్స్ట్ వచ్చి ఇది 1 మీటరే తీసుకున్నానండి. దెన్ ఇది ఒక 5 మీటర్స్ 4 మీటర్స్ తీసుకున్నట్టున్నాను. ప్యూర్ కాటన్ వచ్చింది. 2 బ్లాక్ అండ్ వైట్స్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఎందుకంటే ఇది కొంచెం మంచిగా అనిపించింది. అక్కడ నాకు 2 బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కనిపించాయి. సో నేనైతే దీన్ని పిక్ చేసుకున్నాను. చూడాలి ఇది కూడా ఎలా టర్న్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇది వచ్చేసి సౌభాగ్యదే. సౌభాగ్యకి ఆల్రెడీ వెళ్ళి కొన్ని మెటీరియల్స్ తీసుకున్నానని చెప్పేసి అన్నాను కదా, సో అవైతే నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను. ఇంకా నా ఫ్రెండ్ నాకు కొన్ని ఐటమ్స్ కొన్ని మెటీరియల్స్ కావాలి, వెళ్ళి ట్రై చేయని చెప్పేసి తీసుకో అని చెప్పేసి అంటే వెళ్ళనమాట. మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది. ఇంకా తెలుసు కదా లేడీస్ పిచ్ ఎలా ఉంటుంది అన్నది, చూడగానే మళ్ళీ కొనాలి అనిపిస్తుంది. అది మన దగ్గర ఉన్నా ఇంకా కొనాలనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక 5 అలా తీసుకున్నాను, బట్ మళ్ళీ నచ్చి ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చూద్దాం అని చెప్పేసి కొత్త కలెక్షన్ మళ్ళీ ఒకసారి పిక్ చేసి అట్లా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి నా ఫ్రెండ్వి నావి కూడా కలిపి ఉన్నాయి అన్నమాట. ఇది ఆల్రెడీ నేను పెట్టిన లాంగ్ వీడియోలో ఒక్క దగ్గర చూపించాను కదా 100 రూపీస్ మీటర్ అని చెప్పేసి. తనకు అందులో చూడగానే నచ్చిందంట. సో ఇదైతే పిక్ చేసుకోమని చెప్పేసి అంది. ఇది తన కోసం ఒక 3 మీటర్స్ తీసుకున్నాను. వీటి అవుట్పుట్ ఎలా ఉంది అన్నది అయితే నాకు కష్టం, ఎందుకంటే నేను తీసుకున్నవి మాత్రం మీతో చూపిస్తున్నాను, తన కోసం తీసుకున్నవి. ఇవైతే నేను తన స్టిచ్ చేసుకుంటది కాబట్టి మనకు సంబంధం లేదు కాబట్టి జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను ఈ మెటీరియల్. అండ్ ఇది కూడా తన కోసమే. ఇలా ఫ్లవర్స్ వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్. ప్రతి కాటన్ కూడా మీటర్ వచ్చేసి 100 రూపీస్. ఇది ఒకటి పిక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇవి జస్ట్ మన లెగ్గిన్ మీద టాప్స్ కింద వేసుకుంటాం కదా, లైక్ అలాంటివి కట్ వచ్చి కుట్టించుకుంటాం కదా, లైక్ అలా కుట్టించుకోవడానికి అన్నమాట. ప్రతిది కూడా తన మెజర్మెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా తన కోసమే. తను ఏవైతే సెలెక్ట్ చేసుకుందో నేను వాటిని, అంటే ఫొటోస్ పెడితే తను సెలెక్ట్ చేసుకున్న వాటిని నేను పిక్ చేశాను. 4 తన డ్రెస్సెస్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకు బ్లౌజ్ పీస్ కావాలని చెప్పేసి అంది.
బ్లౌజ్ పీస్ కావాలంది. ఇంక అందుకనే ఒక గోల్డ్ పీస్ మెటీరియల్ కూడా ఒక మీటర్ తీసుకున్నమాట. ఇవన్నీ తనకి. ఇప్పుడు మనది ఇక్కత్ మెటీరియల్. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కత్ అయితే లేదండి. సో నేను మొన్న వెళ్ళినప్పుడు ఉంది. కానీ నేను ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా ఇక్కత్ తీసుకుని జస్ట్ షార్ట్ టాప్ కింద తీసుకుందామని 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట. జస్ట్ బేసిక్ షార్ట్ టాప్ కింద డెనిమ్స్ కింద వేసుకోవడం కానీ స్టిచ్ చేసుకుందామని ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతుంది అన్నది. అండ్ ఇంకోటి వచ్చి వైట్. ఇది ఎందుకో చూడగానే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా నచ్చింది. గోల్డ్ ప్రింట్ అనేది చూడాలి వాష్ చేసిన తర్వాత ఉంటుందా లేదా అన్నది. వాళ్ళైతే పోదన్నారు. అది కామన్, ఎక్కడైనా అలాగే చెప్తారు. బట్ నాకు కూడా నచ్చింది మాట. ప్రింట్ అంత ఇలాగ స్క్రాచ్ చేసినా కూడా అది ఉన్నట్టు ఏం అనిపించలేదు. బట్ వాష్ తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా చూసి నేను మీకు షేర్ చేస్తాను. ఇది ఒక 2 మీటర్స్ తీసుకున్నాము. ఇది ఎలా కుట్టించుకోవాలి ఏంటన్నది అయితే నాకు ఇప్పటివరకు అసలు ఐడియానే లేదు. బట్ లెట్స్ సీ. అండ్ ఇంకొక వైట్ ఫస్ట్ వెళ్ళగానే చూడగానే నచ్చింది. ఇప్పటి వరకు నేను తీసుకున్నవన్నీ 100 రూపీస్ మీటరు. కానీ ఇది ఒక్కటి 200 ఫర్ మీటరు. అంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా, ఇది కూడా కాటనే వచ్చింది. బట్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది థ్రెడ్స్. దానివల్ల కాస్ట్ ఏంటో అన్నది తెలియదు కానీ బట్ మీటర్ 200 చెప్పారు. నాకైతే లేదు కదా ఈ టైప్, చూద్దాం అని చెప్పేసి అనిపించింది. ఇది తీసుకున్న తర్వాతనే నేను ఈ వైట్ పిక్ చేసుకున్నాను. సో నాకైతే బాగా నచ్చాయి ఇవన్నీ కూడా. నాకు ఎందుకో గానీ తెలీదు, ఇది చూడగానే పిక్ చేసేసుకోవాలనిపించింది. ఇంక వెంటనే పిక్ చేసుకున్నాను. ఇంకా ఇది మా హస్బెండ్ కూడా అంటే బోత్ నచ్చాయి. బట్ ఇది బాగా నచ్చింది. ఇంకా ఇది కూడా బేసిక్గా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇప్పటి వరకు నా దగ్గర చెక్స్ అనేవి లేదండి. సో చెక్స్ నేను ఎప్పుడు చూస్తాను బట్ నాకు ఎప్పుడు దొరకలేదు. అండ్ ఇప్పుడైతే చెక్స్ ఇందులో దొరికింది. ఆల్రెడీ గ్రీన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటో ఈసారి నాకు అన్ని రిపీటెడ్ కలర్స్ వచ్చాయి. మ్యాక్సిమం గ్రీన్ తీసుకున్నా. బట్ చెక్స్ అవ్వడం వల్ల ఇది ఒకటే చెక్స్ ఉన్నాయి అక్కడ. సో వెంటనే పిక్ చేసేసుకున్నాను నేను. ఇది ఒక ఫ్రాక్ కింద స్టిచ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది తెలీదు. బట్ మీటర్ వచ్చేసి 400. మీరు కామెంట్ చేయకండి ఇది ఎలా అనిపిస్తుంది అన్నది కూడా. మీటర్ వచ్చేసి 400, సారీ 4 మీటర్స్ 100 రూపీస్ మీటరు. సో ఇది నేను అలా తీసుకున్నా ఫ్రాక్ కింద స్టిచ్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళి పిక్ చేసుకున్నవి అయితే ఇవి. సో టోటల్గా నేను ఇప్పుడు 4 తీసుకున్నాను. ఫస్ట్ ఒక 5 తీసుకున్నాను. టోటల్ 9. బట్ ఆ 5లో ఒకటి క్లబ్బింగ్ అయిపోతుంది అనమాట, అంటే 8. సో ఈ 8 డ్రెస్సెస్ ఎలా టర్న్ అవుట్ అవుతాయి ఏంటి అన్నది కూడా నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. తప్పక మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇది అన్ని స్టిచ్ చేయించిన తర్వాత ఎలా టర్న్ అయ్యాయి అన్నది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను.